అయితే మీకు ఈ సినిమా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడ, దానికంటే ముందు మోడలింగ్ ఒకటి ఉంది కదా, మోడలింగ్కి వెళ్ళాలి, మోడలింగ్లో లైఫ్ ఉంటుంది, మోడలింగ్ కెరీర్ ఉంటుందని చెప్పేసి ఎవరు గైడ్ చేశారు సార్ మిమ్మల్ని? శివలీలు అంటారు కదా, యాక్చువల్లీ నేను బేసిక్గా ఆమె బ్యాడ్మింటన్ ప్లేయర్. నేను షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్గా 8th 9th 10th అంటే క్లాసెస్ చదువుతున్నప్పుడు వెన్ ఐ వాజ్ 13, 14, 15 years అప్పుడు వైజాగ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో నేను ఒక 2 years ఉన్నాను యాజ్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్. తర్వాత మళ్ళీ వెన్ ఐ వాజ్ 16 years old నాకు అక్కడ నుంచి ప్రమోషన్ వచ్చి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి షిఫ్ట్ చేశారనమాట, సాయికి. సాయి నుంచి సాయికి వచ్చాను. అప్పుడు లాల్ బహదూర్ స్టేడియంలో ఆ గ్యాలరీస్ కింద ఉండేవాను. అప్పుడు ఆరిఫ్ సార్ మాకు ట్రైన్ చేశారు. గోపిచంద్ వీళ్ళందరూ మాకు సీనియర్స్ అనమాట. పిల్లలు గోపిచంద్ సీనియర్స్ అనమాట. నేను చేతనానంద్ వీళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట. సో మేమందరూ అక్కడ ప్రతిరోజు 4 గంటలు లేచి బ్యాడ్మింటన్ ఫుల్ ప్రాక్టీస్ చేసి రోజంతా గ్రౌండ్లో పరిగెత్తి, సో నైట్ మళ్ళీ ప్రాక్టీస్, మాకు రోజంతా ఇదే ఉండదు అనమాట. సో అలాగా ఉన్న నాకు మళ్ళీ ఒకరోజు మా సిస్టర్ మ్యారేజ్ కోసం నేను ఫొటోస్ తీసుకుంటే కొన్ని ఫొటోస్ మిగిలాయి. ఆ ఫొటోస్ ఎన్నో తీసుకుని నేను అప్పుడే ఏదో పేపర్లో యాడ్ వస్తే గ్రావియర్ అడోనిస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి ఒక మిస్ ఇండియా లాంటి ఒక పేజెంట్ అనమాట అబ్బాయి. సో దానికి పంపించాను. సో దానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో దానికి సెలెక్ట్ అవుతే ఫస్ట్ రీజనల్ సెలెక్షన్స్ బెంగళూరులో అవుతే, బెంగళూరులో సెలెక్ట్ అవుతే మళ్ళీ ఢిల్లీలో ఫైనల్స్ అనమాట. అప్పుడు మమ్మల్ని 45 days ఒక హౌస్లో పెట్టి మాకు అందరికి ట్రైనింగ్ ఇచ్చారు అనమాట. అక్కడ నుంచి మోడలింగ్ కెరీర్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ అడోనిస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్కి సెలెక్ట్ అయింది నేనే అనమాట. సో తర్వాత ఐ గాట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ యాడ్ ఫిల్మ్స్, ర్యాంప్ షోస్ ఇవన్నీ. అప్పుడే నాకు ఆల్ సూపర్ మోడల్స్తో పరిచయాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. సో రాజ్ కుమారుడు సినిమా చేస్తున్నప్పుడు హైదరాబాద్లో మోడల్స్ అందరూ పరిచయం అయ్యారు. అప్పుడు మహేష్ బాబు గారు నా సినిమాకి ఆస్ట్రేలియాలో ప్యాచ్ వర్క్కి ఓషన్ పార్క్లో చేయడానికి ఒక 20 మంది మోడల్స్ కావాలంటే, సో నేను ఫ్రెండ్స్ని అడిగాను, వాళ్ళు చేస్తా అన్నారు అనమాట. సో అక్కడి నుంచి ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ హైదరాబాద్లో స్టార్ట్ చేశాను నేను. అప్పుడు తమ్ముడు సినిమాకి బద్రి, ఖుషి, వంశీ, యువరాజు ఈ ఫిల్మ్స్ అన్నిటికీ ఐఎమ్ ద వన్ హూ డిడ్ ఏ కాస్టింగ్ అనమాట. ఇది ఓకే మల్టీ టాస్కింగ్ యూ డోంట్ బిలీవ్ దిస్. అప్పుడు పడిన కష్టం మేబీ ఇప్పుడు అనుభవిస్తున్నానేమో తెలియదు, కానీ అప్పుడు ఫోన్స్ కూడా ఉండేవి కాదు. అప్పుడు ఫోన్స్ కొత్తగా నోకియా ఇవన్నీ రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఫోన్స్ కొనుక్కునే క్యాపబిలిటీ కూడా ఉండేది కాదు. సో నెక్స్ట్ డే అంటే ఒక 50 మోడల్స్ కావాలంటే అప్పుడు ఏముండదు. ఇప్పుడు అంటే సెల్ ఫోన్లో ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే అయిపోతుంది. అప్పుడు ఒక ఎస్టీడీ బూత్లో కూర్చుని 7 o'clockకి ఫోన్స్ చేయడం స్టార్ట్ చేస్తే నైట్ 2-3 AM వరకు ఫోన్స్ అందరికీ చేసుకుని మళ్ళీ మార్నింగ్ 5 o'clock లేచి వాళ్ళందరినీ పిక్ చేసుకుని తీసుకెళ్ళి లొకేషన్లో డ్రాప్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళి పడుకునేవాను అనమాట, ఒక 2 కోఆర్డినేటర్స్ని అక్కడ పెట్టి. సో ఐ యూస్ టు స్ట్రగుల్ లైక్ దట్ ఆల్మోస్ట్ లైక్ 2-3 years అనమాట. మామూలు కష్టం కాదు అంతా. ఖుషి తమ్ముడు అంటే తమ్ముడు అరుణ్ ప్రసాద్ గారు, బద్రి పూరి గారు, ఖుషి అని పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి కూర్చోబెట్టి ఈ సీన్స్కి ఈ నా బ్యాక్ సైడ్ మోడల్స్ ఇలా ఉండాలి, తమ్ముడు దగ్గర నుంచి కూడా. బద్రికి అయితే నా ఒక యాడ్ ఏజెన్సీ, దీంట్లో ఒక డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చిన అసిస్టెంట్స్ నా యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నట్టు కావాలని చెప్పి అడిగి మరీ చెప్పి మరీ చేపించుకునేవారు అనమాట. ఆయన ఉండేవాళ్ళ. అంటే అప్పుడు వాట్సాప్లు ఏమి ఉండేవి కాదు కదా. అప్పుడు మోడల్స్ అంటే నా దగ్గర ప్రొఫైల్స్ ఉండేవి అనమాట. ఆ ప్రొఫైల్స్ తీసుకెళ్ళి ముందు పెడితే హీ యూస్ టు సెలెక్ట్. పవన్ కళ్యాణ్ గారి ప్రొఫైల్స్ చూసి సెలెక్ట్ చేసుకుని వీల్ సెలెక్ట్ దిస్ గర్ల్ ఫర్ దట్ క్యారెక్టర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు.